నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు నైట్ కలవలేదు, తెల్లవారుజామున అంటే తెల్లవారు తర్వాత 10 గంటలకు కలవనున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు అంటే నైట్ కలవకపోవడానికి కారణం ఏంటి అండ్ ఎందుకు తెల్లారి 10 o'clockకి కలుస్తున్నారు? సాధారణంగా అటండి అమిత్ షా గారిని రాత్రి 10 గంటల తర్వాత కలిస్తే అది చాలా సీరియస్ మ్యాటర్. అంటే ఏదైనా ఎవరి గురించైనా కంప్లైంట్ చేయడానికి కావచ్చు, లేదా ఏదైనా చర్యలు తీసుకోవటానికి కావచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఎవరైనా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు అందరూ ఏం ఎదురు చూస్తారంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత కలుస్తారు, జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడతారు, లేదు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు తవ్వి తీస్తారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మీరు తిరిగి అవన్నీ కూడా మొదలు పెట్టండి అని చెప్తారు. ఇట్లా ఏదో ఆలోచించుకున్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్పస్ వేరు. ఉదయం ఆయన కలుస్తారు, అమిత్ షా గారిని వాళ్ళు కలిసి ఉంటారు. ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైనా సరే ఒక చెడ్డ పనికి మనం అడుగులు వేయక్కర్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలా వద్దా అనేది సిబిఐ ఈడీ చూసుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారు చూసుకోకర్లే, అసలు ఆయనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలి, ఎట్లా నిధులు తీసుకురావాలి. ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఇవాళ? మొన్న పోలవరం చూసాం మనం, పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు. నిన్న అమరావతిని చూసాం, అమరావతి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అంటే ఆయనకున్న తపన చూసారా మీరు? నిన్న ఆయన ఎంత బాధపడ్డారు, ఎంత భావోద్వేగానికి గురయ్యారండి. ఆయనకు అవసరమా? అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పంథాలో తీసుకురావాలి, అభివృద్ధి పదంలో నిలబెట్టాలి, హైదరాబాద్ని మించి చెయ్యాలి అమరావతిని. ఆ రోజు 5 ఏళ్ళు నేను కష్టపడ్డాను, ఇది ఊరికే కట్టానా ఇక్కడ? ఎందుకు అమరావతి అనేది ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఒక రాజధాని అనేది నీటి నిల్వలు ఉన్న చోట, పచ్చని చెట్లు ఉండే చోట, ప్రజలకు అనువుగా ఉండడానికి. అంటే పర్యావరణం ఫస్ట్ చూస్తారండి, తర్వాత నీటి వసతి చూస్తారు, తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా మిగతా విషయాలన్నింటికి. అంటే వర్తక వ్యాపారాలు చేసుకోవటానికి, చుట్టుపక్కల ప్రదేశాలకు కనెక్టివిటీ ఉందా లేదా, ఇవన్నీ చూశాక కానీ చెయ్యరు కదా. సో ఆ విధంగా చూసుకుని అన్ని రకాలుగా అనువుగా ఉంది ఇక్కడ వాతావరణం అనే ఒక అంటే సదుద్దేశంతో అమరావతిని ఆ రోజు ఒక రాజధానిగా ఎన్నుకున్నారు. దాని మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, గత ప్రభుత్వం అన్నమాట, ఆ రోజు దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఒకసారి అమరావతి కావాలంటారు, రాజధాని అంటారు, ఒకసారి వద్దంటారు, 3 రాజధానులు అంటారు. వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, వైజాగ్ని ఏదో ఉద్ధరిస్తామంటారు, వైజాగ్ని కూడా నాశనం పెట్టారు వీళ్ళన్నీ అక్కడికక్కడ దోచుకుని. మనం చూసాం జవహర్ రెడ్డి, భోగాపురం మొత్తం సగానికి సగం మొత్తం భూ కబ్జాలే అయిపోయాయి. ఓన్లీ ఒక దగ్గర మాత్రమే 40,000 ఎకరాలు దోచేసుకున్నారని చెప్పేసి, అంటే ఒక్క ఏరియాకి చెందిన ల్యాండ్స్ 40,000 ఎకరాలు దోచేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వైజాగ్ అనేది ఇప్పుడు మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నట్టు కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన జీవోని ఒకటి రిలీజ్ చేసుకొని, వాళ్ళకు అనుకూలంగా ఒక జీవోని రిలీజ్ చేసేసుకొని ఆ ల్యాండ్స్ అన్ని కబ్జా చేయడం వెనుక వాళ్ళు ఎంత ఆలోచించుంటారు. దానికోసమే వైజాగ్ని క్యాపిటల్గా చేస్తా అని చెప్పారేమో అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంతేనండి. ఇప్పుడు మీరు చూసారంటే రిషికొండ తీసుకోండి, రిషికొండని అంతా కూడా దాన్ని ఎంత ఘోరంగా చేసి ఒక 5 భవంతుల సముదాయాన్ని, ఒక పెద్ద ప్యాలెస్ని కట్టుకుని, ఇది ఎవరు టూరిజం మంత్రిగా ఉన్న, అప్పట్లో టూరిజం మంత్రిగా ఉన్న రోజా గారు దాని ప్రారంభోత్సవం చేసి దాని మీద ఈరోజు 100 అబద్ధాలు చెప్తూ వాళ్ళు ఎంత దరిద్రంగా అండి. ఈరోజు నేషనల్ మీడియా మాట్లాడిందంటే ఊరికే మాట్లాడిందా? జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్యాలెస్ అంటే మామూలు విషయం కాదు కదా. ఈ రోజు ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రపతి వస్తే ఉండటానికి ఉంటుంది. ఎవరికి కావాలండి నీళ్ళు ఇవ్వు, మంచినీళ్ళు ఇవ్వలేదు నువ్వు, పిఠాపురంలో మంచినీళ్ళు లేవు అక్కడ. మరి మీరు పవన్ కళ్యాణ్ ఓడించడానికి కోట్లు గుమ్మరించారు కదా, మద్యం గుమ్మరించారు కదా. ఆ గుమ్మరించేదో మంచినీళ్ళు గుమ్మరించుంటే ప్రజల జీవితం బాగుండేది, తాగటానికి నీటి వసతి ఉండేది. అట్లనే ఇప్పుడు వైసీపీ కార్యాలయాలు కూడా 26 కార్యాలయాలు కట్టారని చెప్పేసి కట్టారు కదండి. అది ఎందుకు కట్టాల్సి వచ్చింది? అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కట్టారు. అంటే దాన్ని కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చుకుందాం అనుకున్నాడేమో ఆయన తెలివితేటలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు
ఏదో అంటారు చూడండి, పిట్టను కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టుగా తెల్లారి లేచామా, తాకట్టు పెట్టామా, డబ్బు తెచ్చుకున్నామా. ఈయన పరిస్థితి అలాగే కనిపిస్తుంది. మనం ఇప్పుడు పులివెందుల్లోనే ఎక్కడో మనం మళ్ళీ ఒక క్లబ్ హౌస్ విన్నాం, మనం చూసాం. అది కూడా ప్యాలెస్ లాగానే ఉంది. మరి అది ఎవరు అక్కడికి వెళ్ళి పేకాడుకుంటారా, తాగుతారా, తందనాలు ఆడతారా, మరి వాళ్ళకే తెలియాలి. అంటే రాయలసీమ ఒక మంచి ప్రాంతాన్ని మీరు తగలబెట్టదలుచుకున్నారా, అది కూడా వాళ్లే చెప్పాలి ఆన్సరు. సో మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా భోగాపురంలో జవహర్ రెడ్డి 800 ఎకరాలు కబ్జా చేశాడు గిరిజనులని మనం విన్నాం. వీళ్ళు వైజాగ్ ఎందుకు ఎన్నుకున్నారు? ఇక్కడికి వెళ్ళి సుబ్బారెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి వాళ్ళు బొత్సాను కూడా పక్కన పెట్టేసి, బొత్స అందుకనే ఈరోజు బయటకు వద్దాం అనుకుంటున్నాడు. అండ్ అలాగనే ఆ మాజీ మంత్రి ధర్మాన కూడా తన ఆస్తుల్ని కూడా కబ్జా చేశారు, కడప నుంచి వచ్చిన నాయకులు ఎవరో కబ్జా చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి అన్నాడు కదా. ధర్మాన కూడా తగ్గవాడే అందుకు. కాకపోతే ఏంటంటే వీళ్ళ పెత్తనాన్ని అక్కడ సాగించి వీళ్ళు అంటే వైజాగ్ మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. కానీ ఈ రోజు ఎప్పుడైతే బొత్స బయటకు వచ్చేస్తాడో వీళ్ళందరికీ కూడా జీవోలు ఎన్ని తెచ్చుకున్నా కూడా ఈరోజు ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా బుద్ధి వస్తుందిలేండి. ఇప్పుడు మీరు ఏ రకంగా చూసుకున్నా ఈరోజు ఇవన్నీ కూడా చూసారంటే, మీరు ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళింది ఈయన ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా చెప్పచ్చు. ఆయన ఈ రకంగా జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు మనకి కావాల్సింది మాకు అభివృద్ధి, మాకు నిధులు కావాలి అని చెప్తారు. ఇక్కడ ఇంకో పక్క చూసుకున్నారంటే ఇవాళ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్నారు ఒక పెద్ద మనిషిని, అది కూడా హత్య నేరాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, ప్రజల మధ్యలోకి నేను వెళ్తాను, నేను మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తాను, లేకపోతే పాదయాత్ర చేస్తానని చెప్పిన ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి స్టార్ట్ చేయకుండా ఈ జైలు నుంచి స్టార్ట్ చేయడం ఏంటనే నాకు ఇప్పటికి అర్థం కాలేదు. దీని మీద అసలు మీ స్పందన ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? మనిషికి డెస్టినీ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఆయన డెస్టినీ నెక్స్ట్ జైలే కదా, అందుకోసం చూసుకుంటున్నాడు ఆయన, వెళ్ళి చూసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు బుద్ధి కర్మానుసారిని, మన బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? మన కర్మను బట్టి బుద్ధి ఉంటుంది. సో ఆయన బుద్ధి కరెక్ట్ గానే వెళ్తోంది. ఇప్పుడు కార్యకర్తలు కలిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు పరదాలు కట్టుకోవడానికి ఇవాళ పరదాలు లేకుండా వెళ్ళాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు మరి? ఇవాళ పరదాలు లేకుండా కొట్టేయకుండా, పరదాలు కట్టకుండా, ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేకుండా లేదు. మరి అదే మరి ఇవాళ పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పరదాలు కట్టలేకపోయామని బాధపడుతున్నారు. మీకు పాపం పరదాలు కట్టట్లేదండి, మీకు ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు ప్లస్ చెట్లు కూడా కొట్టట్లేదు, చెట్లు వెలువెల్లాడుతున్నాయని, మీరు వెలువెల్లాడకండి అని చెప్తున్నారు. కాబట్టి ఆయన డెస్టినీ ఆయన చూసుకున్నాడమ్మా. ఆయన ఇవాళ వెళ్తానని నేను చెప్పలేదు మీ కార్యకర్తల దగ్గరికి, మీరు మర్చిపోయారు. డిసెంబర్లోనో జనవరిలోనో వెళ్తానని చెప్పారు. ఎందుకంటే ఈలోగా ఆయన రెస్ట్ తీసుకోవాలి కదా, హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నారు కదా. ఇప్పుడు హిమాలయాలు కాకుండా ఆయన ఇప్పుడు ఆగారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? హిమాలయాలకు వెళ్ళదలుచుకోలేదు. సో నెక్స్ట్ ఏంటి అనేది ఆయన ఆలోచించుకుని నెక్స్ట్ దాన్ని బట్టి ఆయన ప్రణాళికని రచించుకుంటాడు ఆయన. ఈలోగా ఇప్పుడు పిన్నెల్లితో మాట్లాడి, మరి పిన్నెల్లి ఆయన బినామీనా, ఏం ఆస్తులు ఉన్నాయో మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో మనకి స్కెచ్లు తెలియదు కదా. ఇప్పుడు ఈయన దేవుడు రాసేసాడు, దేవుడు స్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త స్క్రిప్ట్ ఏంటో మనకి త్వరలో తెలుసు.